చేకూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ మధ్యాహ్న కాల సమయం వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ యోజనల ఆరాధనకై నన్ను ఇక్కడ నిలబెట్టుకుని ఉన్న దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగం సువార్త వాక్య భాగాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం సువార్త వాక్య భాగాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ అధ్యాయం నుంచి 34వ వచనాల వరకు మనం చదువుకొని ఉన్నాం అన్నమాట. ఈ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఇదంతా మనకు తెలిసిన వాక్యమే. మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో నుంచి ఎన్ని ప్రాంతంలోనూ ఈ వాక్యాన్ని విని ఉన్నాం అన్నమాట. ఈ వాక్యాన్ని యేసు ప్రభు వారు ఇది కొండ మీద ప్రసంగా మనం చూస్తున్నాం. పోయిన వారం పాస్టర్ గారు చెప్పారు, కొండ మీద దాదాపు యేసు ప్రభు వారు 24 ప్రసంగాలు చేసి ఉన్నారు. వాటిలో ఇది ఒకటి అన్నమాట. దేవుడు మొట్టమొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదట్లో కొండ ఎక్కి ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. వివిధ అంశాలను గురించి తెలియజేస్తూ కొండ మీద ప్రసంగం చేస్తూనే ఉన్నాడు. ఎక్కడి వరకు చేస్తూ ఉన్నాడు? 7వ అధ్యాయం ముగింపు వరకు కొండ మీద ప్రసంగం చేస్తూనే ఉన్నాడు అన్నమాట. 8వ అధ్యాయం నుంచి దేవుడు కొండ దిగినప్పటి నుంచి అప్పటి నుంచి ఆయన తెలుసుకొని చాలా మంది వెంబడించసాగారు అన్నమాట. వాళ్ళందరూ కూడా అప్పుడు యేసు ప్రభు వారు ప్రాంతంలో ప్రజల మధ్యకు వచ్చి యేసు ప్రభు వారు స్వస్థపరుస్తారని ఆయన నమ్మి అనేక మంది గురించి ఆయన వాళ్ళందరూ విని యేసు ప్రభు వారు స్వస్థపరుస్తారని ఆయనను వెంబడించారు. ఈ కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయం 19 నుంచి 34 వచనాల వరకు దేవుడు ధనముల గురించి వివరిస్తూ ఉన్నాడు అన్నమాట. క్రైస్తవులమైన మనము డబ్బు పట్ల ఈ జీవన విధానంలో మన వైఖరి ఎలా ఉంది? మనం దేవుని కోసం బతుకుతున్నామా, ధనము కోసం బతుకుతున్నామా అనేది ఈ వాక్యంలో మనం చూసుకున్నాం అన్నమాట. మూలవాక్యంగా 24వ వచనాన్ని చదువుకుందాం. ఎవడలో 2 యజమానులకు దాసులుగా నుండనేరరు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 యజమానులు కనిపిస్తున్నాడు, ఒక దాసుడు కనిపిస్తున్నాడు. 3 వ్యక్తులు అన్నమాట. 2 యజమానులు ఉంటారు. అటొక యజమాని ఇటొక యజమాని ఉన్నప్పుడు మధ్యలో ఒక దాసుడు 2 కింద పనిచేస్తూ ఉంటాడు. ఆ దాసుడికి ఏమనిపించిందంటే, ఒక దాసుడి దగ్గర నమ్మకంగా మంచిగా ఉంటాడు, ఇంకో దాసుడి దగ్గర ఉన్నాడు అనుకో, అవతల వ్యక్తి గురించి ఈ వ్యక్తికి చాడీలు చెప్తా ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, ఈ దాసుడు నన్ను బహుగా ప్రేమించుచున్నాడు, ఇతనికి ఏదైనా చేయాలని తనకున్న ధనమును ఖర్చు పెడతా ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఆ దాసుడు చెడ్డ దాసుడు అనిపిస్తాడు. ఇతని దగ్గర మంచిగా ఉంటాడు, ఇతను ఇంకో దాసుడి దగ్గర ఏమో చెడ్డగా ఉంటాడు. అలాగున ఒక మనుషుడు 2 యజమానులకు దాసుడుగా ఉండలేదు. అలాగే ఆత్మ సంబంధమైన విషయాన్ని మనకు వస్తే, ఏ మనుషుడు కూడా దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. క్రైస్తవ బిడ్డలమైన మనము దేవునికి దాసులుగా ఉన్నామా లేక సిరికి దాసులుగా ఉన్నామా? ఈరోజు మనలను మనం పరీక్ష చేసుకుందాం. ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాను, దేవునికి దాసులుగా ఉన్నామా, సిరికి దాసులుగా ఉన్నామా? ఈ వాక్యం అయిపోయినాక మీరే దానికి జవాబు చెప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారు రాకడ సమీపమైనప్పుడు మీరు ఆయనకు లెక్క అప్పచెప్పవాలి. నేను దేవునికి దాసుగా ఉన్నానా లేదా సిరికి దాసుగా ఉన్నానో ఈరోజు మీరే ఆన్సర్ మీకు మీరే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కొంతమంది వ్యక్తులను చూసుకున్నాం. దేవునికి దాసులుగా ఉన్నవారెవరు, సిరికి దాసులుగా ఉన్నవారెవరో మనం చూసుకున్నాం. మొట్టమొదటిగా దేవునికి దాసులైన వారు మొట్టమొదటి నుంచి చూసుకుంటూ వస్తే అబ్రహాము, లోతు. వీరిద్దరిని మనం చూసుకున్నట్లయితే దేవుడు అబ్రహాము లేచి ప్రయాణమైనంటే తనకున్న దాన్ని కలిగిన బట్టి దేవుని వైపు తిరిగాడు. లోతును వాళ్ళిద్దరిని ఒక ప్రాంతంలో చూస్ చేసుకోమంటే లోతు బాగా జల ప్రవాహములు తినడానికి అన్నీ ఉన్న అన్ని పశుపక్షాలు
బాగా పచ్చగా ఉన్న వైపు చూశాడనమాట. అబ్రహాం ఏంది, నువ్వు ఇటు వెళ్తే నేను ఇంకో పక్కకి వెళ్తా అన్నాడు. ఆ సమయంలో లోతు ఈ లోకంలో ఉన్న సిరిని ప్రేమించి తను ఈ లోకంలో పచ్చగా ఉన్నదాన్ని ఎంచుకున్నాడు. కానీ చివరకు పతనమైపోయాడు. తన భార్య కుస్తంభం అయిపోయింది. చివరికి తన బిడ్డలతో వ్యభిచారం చేసేంత భ్రష్టుడైపోయాడు అనమాట. అలాగే అబ్రహామును మనం చూసుకున్నట్లయితే అబ్రహాము ఎండిపోయిన భూములను ఎంచుకున్నాడు. దేవునికి దాసులుగా ఉండి ఆ దినాన దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం జీవించి ఈనాడు వరకు కూడా విశ్వాసులకు తండ్రి అని పిలవబోతున్నాడు అనమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళి చూసుకున్నట్లయితే యోబును మనం చూసుకుంటాం. యోబు ఎంత ధనవంతుడు అయినా కానీ అతడు దేవునికి దాసులుగా ఉన్నాడు. సిరికి దాసుగా ఉండలేదు. తనకున్న ధనాన్ని బట్టి విర్రవీగొచ్చు. ఆ రోజు సైతానుతో కూడా పందామన్నమాట, నేను దేవునికే దాసుగా ఉంటానని. కానీ అతడు సర్వాన్ని కోల్పోయాడు. తన ధనాన్ని బట్టి ఎప్పుడూ అతిశయించలేదు, దేవుని బట్టి అతిశయించాడు. తను కురుపులతో పుట్టిన రోగంతో ఉండి కూడా తాను మాత్రం ఎప్పుడూ కూడా దేవుణ్ణి దాసులుగా ఉన్నాడు అన్నమాట. ఇంకో వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే దేవుణ్ణి అప్పగించిన ఇస్కరియోతు యూదా దేవునికి దాసుడయ్యాడండి. దేవునికి దాసుడయ్యాడా లేదా సిరికి దాసుడయ్యాడా? దేవుని పక్కనే ఉంటూ దేవుని మాటలు వింటూ ఆయన శిష్యత్వాన్ని పొందిన వ్యక్తులలో ఆయన ఒకడు. కానీ యేసు ప్రభు వారిని అప్పగించడానికి ఆయన వెండి నాణాలకు అమ్ముడుపోయాడు అనమాట. ఆనాడు దేవునికి దాసులుగా ఉండకుండా ఇస్కరియోతు యూదా సిరికి దాసుడై పతనమైపోయాడు అనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే అపొస్తల కార్యాలు 5వ అధ్యాయం 5వ వచనంలో అననీయ సప్పీరా ఉన్నారు. వారిద్దరూ ఆ రోజు ప్రభు ఆత్మ మీద ధనమును గూర్చి వాళ్ళిద్దరూ ఆ రోజు అబద్ధం ఆడారు. ఆ రోజు వాళ్ళు దేవుని బోధ చేస్తూనే వారు సిరికి దాసులైపోయారు. దేవుని మాటకు లోబడక ఆ రోజు సిరికి దాసులైపోయారు. మళ్ళా యోసేపును మనం చూసుకున్నట్లయితే అతను కూడా తను ఎంత దేన స్థితిలో ఉన్నాడు. ఏ రోజైనా కానీ నేనేం తింటానా ఏం త్రాగుతానా అని కూడా ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. అతను కుమారులందరూ తన అన్నదమ్ములు ఉన్నారు. తండ్రి యాకోబు ఆ యోసేపును ఎంతగానో ప్రేమిస్తాడంటే తన గొర్రెలు ఎక్కడో నేర్చి ఉంటాడు. అయినా కానీ అతనికి నిలువటానికి విచిత్రత్వానికి పుట్టింటే తన అన్నదమ్ములందరూ వ్యసన పడతారు అనమాట. ఏంటి, మనం కూడా ఆయన కుమారులమే కదా, ఆయన ఏంటి మనల్ని సమానంగా చూడడు, తనేంటి స్పెషల్గా చూస్తాడని చెప్పుకున్నాడు అనమాట. కానీ యోసేపు ఏనాడు కూడా తనకున్న దీనస్థితిని బట్టి కృంగిపోలేదు అనమాట. చివరికి వాళ్ళ అన్నదమ్ములు కొట్టి చంపినా కానీ కూడా దేవుని వైపు చూచాడే కానీ ఈ లోకంలో ఉన్న వేటి వరకు కూడా చూడలేదన్నమాట. కానీ తనకు తర్వాత ఫరో దేశానికి వెళ్ళిన ఐగుప్తు దేశం అంతల మీదకి రాజయ్యాడు. అంత ఉన్నత స్థితిలో ఉండి కూడా ఇంత గర్వం కూడా అతనికి లేదన్నమాట. అంత గర్వం లేకుండా తను ఆ రోజు సిరికి కాకుండా దేవునికి దాసులుగా ఉన్నాడు కాబట్టి ఆనాడు అంత సంస్థానానికి అధిపతులయ్యారు. చివరికి ఎవరైతే తనను కొట్టి చంపి నెట్టి గుంటలో పడవేశారో తన అన్నదమ్ములే వచ్చి తన ఎదురు చెయ్యి చాచి అడిగే అంత ఉన్నత స్థితిలో దేవుడు యోసేపును నిలబెట్టాడు. ఎందుకంటే ఆనాడు అతను సిరికి దాసులుగా ఉండలేదు, దేవునికి దాసులుగా ఉన్నారు. మనం ఈనాడు లోకంలో సిరి కాదు, ఈ లోకంలో నువ్వు దేనికి దాసులుగా ఉన్నావు, దాసురాలుగా ఉన్నావు. వ్యభిచారానిక, అల్లరితో కూడిన ఆటపాటలుక, కామకత్వానిక, అదే గలతీ పత్రికలో శరీర కార్యాలు ఉన్నాయి కదా, వాటన్నిటిలో ఈరోజు నువ్వు దేనికి దాసులుగా ఉన్నావు. దాని నుంచి నువ్వు విడిపించుకోలేకపోతున్నావా? దేవుని వైపు చూడు, దేవుడు విడిపిస్తాడు. మనం దేవునికి దాసులుగా ఉన్నామంటే సమస్తము సాధ్యమైపోతుంది అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 25వ వచనంలో ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకున్నామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపబడి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా అన్నది. మనం భూలోకంలో ఎంతోగానో ప్రయాసపడుతూ ఉంటాము. లేచిన నుంచి ధనము సంపాదించుకోవాలి అని.
కానీ దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి పక్షులతోనూ కాకులతోనూ పోల్చారు, గడ్డి పువ్వుతోనూ పోల్చారు. అవి కూడా నిరంతరం వడకలు కష్టపడవు, ఆకాశ పక్షులు కూడా కష్టపడవు. వాటికి ఏ చింత ఉండదు అనమాట. ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, అప్పుడు తింటే ఆ రోజుకి కడుపు నింపుకుంటే ఆ రోజున అవి వెళ్ళబుచ్చుకుంటాయి. కానీ మనం రేపు ఏం చేద్దాం, భవిష్యత్తుకి ఏం చేద్దాం, మన పిల్లలకి ఏమి ఇద్దామని ఇదే ఉంటుంది తప్ప దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించి నాకు ఇది కావాలని మాత్రం అడగవు. బయటికి వెళ్ళి ఎక్కడెక్కడికో ఇది డబ్బు సంపాదించుకొస్తారు, కానీ దేవుని సన్నిధిలో కూర్చొని నాకు ఇది కావాలని ప్రభువా అని ఎప్పుడు ఏనాడు కూడా దేవునికి దాసులుగా ఉండమన్నమాట. అలాగే మరి పిచ్చుకల కంటే మీరు బహుశ్రేష్ఠుల ద్వారా అంటున్నాడు. పిచ్చుకలు, దేవుడు సృష్టిలో పక్షులను అన్నిటినీ సృజించాడు, కానీ ఒక్క నరుని మాత్రం ఆయన పోలికగా రూపించాడు. మరి అంతటి గొప్ప ధన్యతను మనకిచ్చిన దేవుడు మనల్ని పోషించలేడా? ఈరోజు నీకు బట్టలు కావాలంటే ఇవ్వలేడా? నీ పిల్లల భవిష్యత్తు ఇవ్వలేడా? నీకు పాడి పంటలను ఇవ్వలేడా? మనము దేవుని సన్నిధిని మరచి ఎంత దూరం వెళ్ళినా కానీ చివరికి దేవుడు బుద్ధి తెచ్చి దేవుని సన్నిధిలో మోకరించిన దాకా మనకు తెలియదు అన్నమాట మనం ఎంత పెద్ద తప్పు చేశామో. అలానే మరి మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను, ఈ ఒక్క మాట చాలు. అక్కడ దేవుడు మొట్టమొదటిగా మత్తయి సువార్త స్టార్టింగ్ నుంచి అక్కడే పరిసయ్యులు అన్న మాట రాశాడు. పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల అన్నాడు. అంటే మన నీతి కన్నా పరిసయ్యుల నీతి ఎంతో ఉందన్నమాట. వాళ్ళు ఎంత మంచిగా జీవిస్తే దేవుడు వాళ్ళ గురించి అంత గొప్ప సాక్ష్యం ఇవ్వలేదు. ఎందుకని? పరిసయ్యుడు వారు దేవుని నమ్మి వెంబడించి దేవుని వలన మేము ఈ ధనమును సంపాదించుకున్నామని సాక్షులుగా నిలబెట్టాడు. ఆయన సన్నిధిలో ఉండే వారికి ఆయన ఇవ్వడానికి ఏ మాత్రమూ వెనుక తీయదు అన్నమాట. అక్కడ అంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన పరిసయ్యులు వాళ్ళు అంత ఇచ్చారు కదా, కానీ వాళ్ళు దేవునికి కొంచెం కూడా విలువలేదు. ఎందుకంటే వాళ్ళకున్న ధనము బట్టి తర్వాత వారికి వ్యసనం స్టార్ట్ అయింది అనమాట. ఎలాగంటే తర్వాత దేవుడు భూజనులందరిలో కొండ మీద ప్రసంగం నుండి దిగి వస్తూ ఉండగా స్వస్థపరుస్తూ ఉండగా దేవుడు సుందరులతోనూ వారందరితోనూ కలిసి భోజనం చేయడానికి వారితోనే ఉంటున్నాడు అనమాట. అప్పుడు ఈ పరిసయ్యులకి వ్యసనం పుట్టింది అనమాట. అరే వాళ్ళేంటి అంత చీరగా ఉన్నారు, అసలు సుంకరం ఏంది, మనతో వాళ్ళు తగునా అన్న గర్వంతో వాళ్ళు ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళకి గర్వం స్టార్ట్ అయింది అనమాట. అలాగా పరిసయ్యుల నీతి కంటే అని మొదటి సాక్ష్యం ఇచ్చిన వారే వాళ్ళు ధనంతో గర్వమీగి వాళ్ళ స్థితిని కోల్పోయారనమాట. ఇదే మన లోకసువార్త 18వ అధ్యాయంలో ప్రార్థన చూద్దాం. సుంకరి పరిసయ్యుడు. సుంకరేమో పాపిని వేడుకుంటాడు, కానీ పరిసయ్యుడు మాత్రం ఎలా ప్రార్థన చేస్తాడు? నేను నీకు దశమానం వేస్తాను, అలా ఉంటాను, ఇలా ఉంటానని తన కలిగిన ధనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మొట్టమొదటి దేవుడే వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు, అబ్బా వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళు చాలా ప్రార్థనకు వస్తారని. కానీ అలాంటి వారే దేవుని సన్నిధిలో నేను ఇంక అది ఇస్తాను ఇది ఇస్తానని తనకున్న గర్వమును బట్టి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు జీవితం భ్రష్టమై పైబడింది అనమాట. వాళ్ళ జీవితాల్లోకి అంధకారం వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మనకి ఎంత ధనం ఉన్నా కానీ కూడా మనం దేవునికి దాసులుగా ఉండాలి. మనకున్న ధనములో కూడా మనకు కలిగిన దాంట్లో దేవుని ఆధ్యాత్మికంగా మనం దానిని ఖర్చు చేయాలి అన్నమాట. ఇంకా మనం చూస్తున్నట్లయితే ఒక ధనవంతుడు ఉంటాడు. దేవాలయ నిత్య రాజ్యానికి వారసులు అవడానికి ఏం చేయాలని అడుగుతూ ఉంటాడు. ఒక్కొక్క సువార్తలో యవనస్తుడని, ఒక్కొక్క సువార్తలో ధనవంతుడని రాయబడుతూ ఉంది. అతను ఏం చెప్తాడంటే నువ్వు ఆజ్ఞలను చదవలేదా అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు చదివాను అంటాడు. అయినా ఇంకేం చేయాలన్నప్పుడు ఏమంటాడు? నీకున్న ఆస్తిని అమ్మి బీదలకు ఇవ్వమంటాడు. కానీ అతను ఏం చేస్తాడు? ఇవ్వలేదు. తనకున్న గర్వాన్ని బట్టి వ్యసన పడతారు. నేనేంటి, నాకున్న ధనం ఏంటి, నన్ను వాళ్ళకి ఇవ్వమంటావేంటి అన్న రీతిలో అతను వ్యసన పడతారు. మనం ఆనాడు తన సిరికి దాసుడైనందున దేవుని దూరం చేసుకున్నాడు కనుక మనం కూడా అలాంటి స్థితిలో ఉండకుండా దేవునికి దాసుగా ఉండాలి. అదేవిధంగా అతడైతే ధనం ఇవ్వకుండా వ్యసనపడి వెళ్ళిపోయాడు. కానీ జక్కయ్య మాత్రం యేసు ప్రభు గురించి తెలియదు ఆయనకి. ముందు వెళ్ళిన
కానీ ఆ రోజు దేవుడు తన వైపు చూసినప్పుడు, నేను నీ ఇంట్లో ఉంటానని చెప్పినప్పుడు అతను తన